హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో 10 గంటల 20 నిమిషాలు అవుతుంది లేట్గా ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రైస్ యాక్షన్ వీడియో రావాల్సిందే అని చెప్పేసి. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మన ఛానల్లో కమ్యూనిటీ అని ఉంటుంది. ఓకే, కమ్యూనిటీకి వెళ్ళిన తర్వాత మీరు ఇలాంటి చార్ట్స్ అనేవి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటారు. చూడండి, ఈరోజు అడిగిన ప్రశ్న ఈ చార్ట్ మీద అడిగాను అనమాట. ఈ చార్ట్ ఏంటి అనేది. సో కామెంట్స్ అనేది నేను ప్రస్తుతం అయితే చదవట్లేదు, ఎందుకంటే టైం అనేది తీసుకుంటుంది కాబట్టి. ఎనీహౌ ఒక్కసారి నేను ఏదైతే ఎనాలిసిస్ చేస్తున్నానో ఆ ఎనాలిసిస్ మీద ఫోకస్ అనేది చేయండి. ఇన్ బిట్వీన్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను క్యాండిల్స్ కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతారని నంబర్స్ ఇచ్చాను. 1 2 3 4 5 6 7 8 9 అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇది రెసిస్టెన్స్ లెవెల్, అంతే కదా. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, మనం దీనికంటే కూడా సపోర్ట్ ఎక్కడుందనేది చూసుకోవాలి ఫస్ట్ పాయింట్. ఓకే, సరే, మీకు ఇంతకు ముందు ఏం చార్ట్ ఉందనేది తెలియదు కాబట్టి దట్స్ ఓకే. ఇది రెసిస్టెన్స్ పాయింట్ ఆబ్వియస్గా, ఫైన్. దాని తర్వాత అబ్జర్వ్ చేయండి, వన్ క్యాండిల్ మనకేంటంటే వీక్గానే ఉంది, లో సైడ్ పెద్దగా లేదు. అంటే సెల్లింగ్ హయ్యర్ సైడ్ నుంచి వచ్చింది, బట్ లోవర్ సైడ్లో వీక్ వచ్చింది. దట్ ఈజ్ ఓకే ఫస్ట్. అండ్ సెకండ్ టైం వీక్ వచ్చింది, అండ్ థర్డ్ టైం వీక్ వచ్చింది. అండ్ సెల్లర్స్ ట్రై చేశారు, బట్ ఏంటంటే ఇండెసిషన్ క్యాండిల్, దాని తర్వాత ఇండెసిషన్ క్యాండిల్, దాని తర్వాత డోజీ. ఓకే, ఫైనల్గా చూడండి, ఇక్కడ అర్థం చేసుకోండి ఈ పాయింట్ని. ఇది ఏంటి అంటే డిమాండ్ జోన్. మార్కెట్ ఎప్పుడైతే కిందకు వస్తుందో కిందకి రానివ్వట్లేదు ఎవరు, బుల్స్ అనేవాళ్ళు మార్కెట్ని కిందకి ఎంత వచ్చినా సరే కిందకి ఒక లెవెల్ నుంచి, ఒక జోన్ నుంచి కిందకి వెళ్ళినట్లు అబ్జర్వ్ చేయండి. దీన్నే మనం సింపుల్గా చెప్పాలంటే స్ట్రాంగ్ సపోర్ట్ అంటాం. బట్ అగైన్ ఏంటంటే ఈ డోజీల్ని బట్టి మనం డెసిషన్ తీసుకోలేము. నేను అదే చెప్పేది, కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇది. సిసి కన్ఫర్మేషన్ క్యాండిలా కాదా? ఏం జరిగింది? మార్కెట్ కిందకు వచ్చింది, 1 2 3 4 5 6 7 క్యాండిల్లు ట్రై చేశాడు ఏంది, మార్కెట్ని కిందకి తీసుకురావడానికి. బట్ ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు. ఇవన్నీ కూడా వీక్ క్యాండిల్స్, వీక్ సెల్లర్స్ అనమాట వీళ్ళందరూ కూడా. దాని తర్వాత 8th క్యాండిల్ అయితే కన్ఫర్మేషన్ క్యాండిల్. ఇంతకుముందు చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం రివర్సల్ ఐడెంటిఫై చేసేటప్పుడు. సో ఆబ్వియస్గా ఫ్రెండ్స్, ఈ యొక్క లెవెల్ పైన ఏంటంటే మనం ఎంట్రీ అనేది తీసుకొని ఈ యొక్క స్వింగ్ లో ఏదైతే ఉందో, ఒకవేళ ఈ క్యాండిల్ పెద్దగా ఉందనుకోండి, ఈ క్యాండిల్ కింద అనేది మనం ఎస్ఎల్ అనేది పెట్టుకోవచ్చు. ఎనీహౌ మనం ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోలేదు. టు బి ఆనెస్ట్గా మన టెలిగ్రామ్లో కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేది చేసుకుంటూ ఉన్నాం. డెఫినెట్గా మన టెలిగ్రామ్లో వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను 2 చార్ట్స్ అనేది మానిటర్ చేస్తున్నాను. ఒక లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 1 అవర్ టైం ఫ్రేమ్లో, రైట్ సైడ్ వచ్చేసరికి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను ఏంటంటే 1 అవర్ టైం ఫ్రేమ్లోనే అనాలిసిస్ అనేది చేస్తున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి సక్సెస్ రేట్ పెరగడానికి ఒకటే ఒక సింపుల్ రూల్ అనేది చెప్తున్నాను. బిగ్గర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంది, ఆ డైరెక్షన్లో ఏంటంటే మనకు మొమెంటం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉందనుకోండి, ఆ డైరెక్షన్లో ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ బిగ్గర్ పిక్చర్లో అప్ ట్రెండ్లో ఉంటే ఆ డైరెక్షన్లో మనకి ఫాస్ట్ మూవ్మెంట్ అనేది వస్తుంది. సో మన ఛానల్ని రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళకి ఈ లెవెల్ గురించి తెలుసు. ఏదైతే నేను ఇక్కడ మార్క్ చేస్తున్నానో లెవెల్, ఎందుకంటే చాలాసార్లు దీని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఈ లెవెల్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా మాట్లాడుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, సింపుల్గా ఏంటంటే మార్కెట్ కన్సాలిడేషన్ తీసుకుంది, అక్కడ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ అదే లెవెల్కి వచ్చింది. ఓకే, ఎనీహౌ ఇది ఆల్మోస్ట్ 1 2 3 4 4 టైమ్స్ అదే లెవెల్ని రీవిజిట్ చేసింది. ఇది ఇప్పుడు చెప్పుకుంటుంది కాదు, మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. సేమ్ లెవెల్స్ అనేవి మనం డ్రా చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఇక్కడ చూడండి, నేను మార్క్ చేసేది ఏంటంటే ఈ యొక్క లో అనేది మార్క్ చేస్తున్నాం, ఎందుకంటే సిగ్నిఫికెంట్లో మార్కెట్ అక్కడ నుంచి పైకి వెళ్ళింది. ఓకేనా, అదేవిధంగా మనకి అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్. సేమ్ చార్ట్స్ అనేది నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. ఓకేనా, నిన్న అనుకుంటా ఐ థింక్. సో ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది లో. సో ఈరోజు ఏం జరిగింది అంటే ఫ్రెండ్స్, మనకి మార్కెట్ నిన్న ఏం జరిగిందంటే మార్కెట్ ఇక్కడ నుంచి కూడా లెవెల్ నుంచి కూడా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళటం జరిగింది. ఓకేనా, పైకి వెళ్ళిన తర్వాత ఈరోజు ఏం జరిగిందంటే మనకి గ్యాప్ అప్ అయింది. చూడండి, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై. దీంట్లో కూడా చాలామంది ఏంటంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై ట్రేడ్ ఏంటంటే చాలా ఈజీ ట్రేడ్ అనమాట. చాలామంది ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అంటే ఇంకా అది రెసిస్టెన్స్ అని చెప్పేసి సెల్లింగ్ సైడ్ చూస్తారు.
ఓకే, ఫస్ట్ ఏంటంటే ఆ యొక్క యాటిట్యూడు, ఆ యొక్క కాన్సెప్ట్ని డిలీట్ చేయండి. ఫస్ట్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనే కాన్సెప్ట్ పబ్లిక్లో చాలా పాపులర్ అయింది. బట్ ఏంటంటే ఈ యొక్క స్ట్రాటజీ ఏంటంటే 100% అనేది ఫెయిల్ అవుతుంది. మీరు ఏంటంటే ఓన్లీ క్యాండిల్ని ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనే స్ట్రాటజీ ప్రకారం వెళ్ళారంటే 100% ఫెయిల్ అవుతుంది. ఓకేనా, దీని వెనక ఏంటంటే కొంత మనం బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క కాన్సెప్ట్ వీడియో ఆల్రెడీ షేర్ చేశాను. అగైన్ ఓకే, ఇట్స్ నాట్ ద కేస్. ఈరోజు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఈరోజు అసలు ఏం జరిగిందనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ నుంచి పైకి వస్తూ ఉంది, వస్తూ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, ఈరోజు 9:15 క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసరికి నేను ఏదైతే 1 అవర్లో జోన్స్ మార్క్ చేశానో ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సేమ్ లెవెల్స్ అనమాట. నేను అక్కడ ఏది మార్క్ చేసి ఇక్కడ వచ్చేసిద్ది అది. ఓకే ఫైన్, ప్రైస్ యాక్షన్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో ఏది ఈరోజు హై అనమాట. ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో చాలామంది సెల్లింగ్ చేసి ఉంటారు. ఓకే, ఎందుకు మార్కెట్ వీక్గా ఉంది, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అని చెప్పేసి. బట్ ఈ క్యాండిల్లో ఏంటంటే మనకి క్లియర్గా బ్రేక్అవుట్ అయింది, రైట్. సో బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, మనకి ఇలాంటి ఆపర్చునిటీ వస్తే, ఎలాంటిది డబ్ల్యూ ప్యాటర్న్ వస్తే మాత్రం మళ్ళీ రీవిజిటింగ్ చేసిందంటే గన్ షాట్గా మనం ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పాను. ఓకే, అందుకే మన ప్రీ మార్కెట్ రిపోర్టు, మన కాఫీ కబుర్లు అన్నీ కూడా వాచ్ చేస్తూ ఉండండి. మీకు విలువైన సమాచారం ఏ ఒక్క పాయింట్ అయినా దొరికే అవకాశం ఉంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఎక్కడ ఫార్మేషన్ జరిగిందంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఫార్మేషన్ జరిగింది. ఓకే, ఇది కూడా డబ్ల్యూ ప్యాటర్నే. సో ఎనీహౌ ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క ప్యాటర్న్ని ఎందుకు అంటున్నానంటే మనకి ఈ పాయింట్లో ప్రీవియస్గా స్వింగ్ లోలో సపోర్ట్ తీసుకుంది కాబట్టి చూడండి, నేను ఏదైతే హారిజంటల్గా మార్క్ చేస్తున్నానో ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. సో ఈ కేసులో ఏం జరిగిందంటే మనకి బ్రేక్అవుట్ అయింది. ఇది నిన్న జరిగింది, ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈరోజు ఏం జరిగిందంటే హై నుంచి డైరెక్ట్గా వచ్చి ఈ యొక్క లెవెల్ని టచ్ చేసింది ఫ్రెండ్స్. దీన్నే మనం ఏమంటామంటే సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్. ఒకవేళ రెసిస్టెన్స్ అయితే అది సపోర్ట్ లాగా మారుతుంది. దీన్నే మనం ఫ్లిప్ అంటాం. దీన్నే ఇంకొక పేరు ఏంటంటే చేంజ్ ఇన్ పోలారిటీ అంటాం. ఓకే, టెక్నికల్ టర్మ్స్ అనమాట ఇవన్నీ కూడాను. ఎనీహౌ ఏంటంటే మన కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సో ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది బ్రేక్అవుట్ అయింది, అదే లెవెల్ అనేది సపోర్ట్ లాగా తీసుకుంది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎటువంటి సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ బయింగ్ అనేది జరగలేదు. నేను పోస్ట్ చేసిన చార్టు ఇదే ఫ్రెండ్స్ మీకు. ఓకేనా, సో ఇదే చార్టు మీకు ఎగ్జాక్ట్గా పోస్ట్ చేసి చూసుకోండి. ఓకే, 8-9 క్యాండిల్ అంటే ఇక్కడ అనమాట. ఇది 8వ క్యాండిల్, ఇది 9వ క్యాండిల్. బట్ నేనైతే ఈ 8వ క్యాండిల్ ప్రిఫర్ చేస్తాను. ఓకేనా, బట్ అగైన్ ఏంటంటే మార్కెట్లో కొంత వీక్నెస్ ఉంది కాబట్టి, ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఇంకొక ఫ్లిప్ అనేది జరగనిద్దామని చెప్పేసి వెయిట్ చేశాను. మార్కెట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ 12:08కి నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను, ఏమని షార్ట్స్ అనేది యాడ్ చేసుకోండి అని చెప్పేసి. కావాలంటే చూడండి, సోల్డ్ సంపుట్స్ ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చేసరికి 12 గంటల 8 గంటలకి బ్యాంక్ నిఫ్టీ అని అప్డేట్ చేశాను. ఓకే, సో ఈరోజు అనమాట. ఎందుకు అప్డేట్ చేశానంటే ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మొమెంటం వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ ఇప్పుడు దాకా ఏంటంటే ఒక డౌన్ ట్రెండ్లో వస్తూ ప్రీవియస్గా స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఏదైతే ఉందో జోన్లో సపోర్ట్ తీసుకుంది. అండ్ అగైన్ ఏంటంటే ఇక్కడ మనకి మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ జరిగింది అండ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ ఉంది. అగైన్ ఏంటంటే మనం ఇక్కడ బాటమ్ దగ్గరే బై చేసి మనం అంతా ఈ ట్రెండ్ అంతా తీసుకోక్కర్లేదు. బట్ అంటే ట్రెండ్ డెవలప్ అవనివ్వండి. ట్రెండ్ ఇక్కడ ఫ్లిప్ అయింది. ఓకేనా, కంప్లీట్గా ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది, మళ్ళీ అక్కడ రీటెస్ట్ చేసుకుంది. స్లోగా ఏంటంటే ఈ సెల్లింగ్ చేసి సెల్లర్స్ అలిసిపోయారు. వీళ్ళ దగ్గర స్ట్రెంత్ లేదు సెల్లర్స్ దగ్గర. దాని తర్వాత బుల్స్ ఓకే సెల్ చేశారా, అయిపోయిందా మీ ఎనర్జీ, మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తామని బుల్స్ అంటే ఛార్జ్ తీసుకున్నారు. ఈ యొక్క క్యాండిల్ని మనం ఏమంటామంటే బ్రేక్అవుట్ క్యాండిల్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఈ క్యాండిల్ని మనం బ్రేక్అవుట్ క్యాండిల్ అంటాం. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మనం 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ అలాగని చూసుకున్నట్టయితే వెరీ గుడ్ బ్రేక్అవుట్ క్యాండిల్ అనమాట ఇక్కడ. ఓకే, నేను అప్డేట్ చేసిన టైం ఈ క్యాండిల్లో ఎనీహౌ కాల్స్ పుట్స్ సెల్ చేస్తున్నానని చెప్పేసి ఆ యొక్క లెవెల్ నుంచి కూడా మార్కెట్ అనేది స్ట్రాంగ్గా పైకి వెళ్ళటం అనేది జరిగింది. సో ఈ యొక్క క్యాండిల్ చూడండి, 3 మినిట్స్ క్యాండిల్ కూడా బ్రేక్అవుట్లో చాలా స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేసింది. దగ్గర 280 పాయింట్లు మనకు మార్కెట్ ఏంటంటే నాన్ స్టాప్గా పైకి వెళ్ళటం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ ట్రెండ్ అనేది మనకి ఫ్లిప్ అయింది కాబట్టి నేనేంటంటే ఆ యొక్క ట్రేడ్ అనేది మీతో షేర్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి సింపుల్గా బేస్డ్ ఆన్ ద ప్యూర్ ప్రైస్ యాక్షన్ అనమాట. వితౌట్ ఇండికేటర్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎనీహౌ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ మనం వాచ్ చేయాల్సింది ఏంటి,
44,153 ఈ లెవెల్ దగ్గర మనం వాచ్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఏంటంటే మనకు ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ అనేది అట్లీస్ట్ బ్రేక్అవుట్ అయితే చేసే స్కోప్ ఎక్కువగా ఉంది. ఇది 44,078. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రైస్ యాక్షన్ గురించి. అండ్ మన ఛానల్లో ఈ యొక్క కాంటెంట్ అనేది, క్వాలిటీ కాంటెంట్ అనేది ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. మీరు ఇంపార్టెంట్ సబ్జెక్టుకి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఎంత అడిగితే అంత హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఆన్సర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను ఫ్రెండ్స్. ఓకే, యా, థ్యాంక్ యూ.